ఈ వీడియోని నేను ప్రీవియస్ వీడియో ఎడిట్ చేసినంత బాగా ఎడిట్ చేయలేకపోతున్నా, ఎందుకంటే టైం లేదు కాబట్టి. నేను ప్రీవియస్ వీడియోలో ఓడిసీస్ కంప్లీట్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ కొంచెం స్పాయిలర్స్ ఉన్నా, కొంచెం మూవీ గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉన్నా అడ్జస్ట్ అయిపోండి, ఎందుకంటే ఈ మూవీ కోసం ఆ మాత్రం చెప్పకుండా రివ్యూ చెప్పాలంటే ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. సో కంప్లీట్ రివ్యూలో ఒక్క పాయింట్ తెలుసుకోవాల్సిన థింగ్ ఏంటంటే, మీరు కంప్లీట్ మూవీ చూడాలంటే ఐమాక్స్లోనే చూడండి, ఎందుకంటే చాలా వరకు స్క్రీన్స్ సగం కట్ అయిపోయి ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం ఈ మూవీని చూడాలనుకుంటే ఐమాక్సే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే కంప్లీట్ ఫుల్ స్క్రీన్ మూవీని చూడొచ్చు కాబట్టి. ఫస్ట్ ఈ వీడియోని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. అంటే నేను 2 వీడియోలు రిలీజ్ చేస్తాను కాదు, ఇదే వీడియోని ఫస్ట్ 4 to 5 minutes నేను రివ్యూ గురించి మాట్లాడతాను. నెక్స్ట్ 4 to 5 minutes నేను డీకోడింగ్ చేస్తాను. డీకోడింగ్ కూడా కంప్లీట్ డీకోడింగ్ చేయను, ఒక మేజర్ పార్ట్స్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. సో రివ్యూ విషయానికి వస్తే, కంప్లీట్లీ క్రిస్టోఫర్ నిలన్ మూవీస్ చూడని వాళ్ళు, అసలు టచ్ చేయని వాళ్ళు, ఏదో ఓడిసీ హైప్ కోసం వెళ్ళిన వాళ్ళకైతే ఈ మూవీ జీరో. ఈ మూవీ అస్సలు ఎక్కదు, ఎందుకంటే కంప్లీట్ 3 hours మూవీ ఉంటుంది కాబట్టి స్లోగా వెళ్తుంది. స్లోగా వెళ్ళిందంటే కంప్లీట్లీ ఏంటి డైరెక్టర్ ఇంత స్లోగా ఉన్నాడని కంపల్సరీ అనుకునే మూమెంట్స్ చాలా ఉంటాయి. నీలన్ మావ గురించి చాలా మందికి తెలియదు కాబట్టి నేను ఈ పాయింట్ని చెప్తున్నాను, ఎందుకంటే ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే ఓపెన్ హైమర్ కానీ ఇంటర్స్టెల్లర్ కానీ కంప్లీట్లీ స్లో నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్కి పవర్ ప్యాక్ మూమెంట్తోనే ఎండ్ అవుతాయి. కాబట్టి ఇది కూడా మూవీ అలానే ఉంటుంది. బట్ కొన్ని సీన్స్ నాకు ల్యాగ్ అనిపించాయి, ఎందుకంటే కొన్ని మేజర్ పార్ట్స్ ట్రైలర్ కట్ సీన్స్ లో ఉన్న సీన్స్ మాత్రమే ద ఎక్స్పెన్సివ్ సీన్స్ లాగా అనిపించాయి. లైక్ సైక్లోప్స్ తో ఉన్న ఒక సీన్ ఉంటుంది కేవ్ లోపల, ఆ సీన్ మంచిగా అనిపించింది. లెస్టగోనియన్స్ గురించి నేను ప్రీవియస్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ లెస్టగోనియన్స్ సీన్స్ టాప్ నాచ్ ఉంటుంది. అలా కొన్ని ఎక్స్పెన్సివ్ షాట్స్ మాత్రమే టాప్ నాచ్ ఉంటాయి. అండ్ మన సమంత, మన తెలుగు సమంత కాదు, మన ఫారెన్ సమంత ఎక్దమ్ యాక్టింగ్ చేసింది. ఆమె ట్విస్ట్లు కూడా చాలా ఉంటాయి. సో కొన్ని సీన్స్ మాత్రమే ఎక్స్పెన్సివ్ సీన్స్, ఎక్స్పెన్సివ్ గా అనిపించి రిచ్ గా అనిపించాయి. మిగతా సీన్స్ అన్ని నార్మల్ ఫ్లోలో వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. లైక్ కంపేర్ చేసుకుంటే ఓపెన్ హైమర్, మన ఇంటర్స్టెల్లర్, ఇంకా వేరే మూవీస్ కాంప్లెక్స్ ఎక్స్ప్లెనేషన్, కాంప్లెక్స్ సినిమాటోగ్రఫీని మనం ప్రీవియస్ మూవీస్ లో చూసాం. బట్ ఈ మూవీలో నాకు అంత కాంప్లెక్స్ థింగ్స్ ఎక్కడ కనిపించలేదు. అంటే ఎఫర్ట్స్ ఉన్నాయి, ఎఫర్ట్స్ లేవని చెప్పట్లేదు, కానీ కాంప్లెక్స్ గా ఎక్కడ అనిపించలేదు. సింపుల్ మన తెలుగు మూవీస్, తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మూవీస్ లాగానే తీశారు అనిపించింది. బట్ ఐమాక్స్ కెమెరాస్ని యూస్ చేసి ఆ లెవెల్ ప్రెజెంటేషన్ చేయడం అనేది కూడా గ్రేటే. బట్ ఈవెన్ దో ఇది నార్మల్ ఫ్లో వెళ్ళిపోతున్న స్టోరీ అనిపించింది, ఎందుకంటే మనం ఇంటర్స్టెల్లర్, ఓపెన్ హైమర్ చూసినప్పుడు మనకు అనిపించేది ఏంటి, ఈ లెవెల్ ఇమాజినేషన్, ఈ లెవెల్ కాంప్లెక్స్ థియరీని అసలు ఎలా చూపించగలిగారని మనం అనుకునేలాగా తీశారు. లైక్ ఆ ఇంటర్స్టెల్లర్ లో ఆ బ్లాక్ హోల్ చూపించడం కానీ, ఓపెన్ హైమర్ లో ఆ సీన్స్, బ్లాస్ట్ సీన్స్ ని చూపించడం కానీ, ఆ మ్యూజిక్ కానీ కంప్లీట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ ని తీసుకున్నారు కాబట్టి మనకు అది అనిపించింది. బట్ ఓడిసీస్ లో అలా అనిపించదు, సింపుల్ వార్ స్టోరీ వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోతుంది. మధ్యలో గ్రీక్ మైథాలజీస్ ని ఇంక్లూడ్ చేయడం వల్ల ఇది కాంప్లెక్స్ లాగా అనిపించవచ్చు. కంపేర్ టు ఇంటర్స్టెల్లర్, ఓపెన్ హైమర్ ఇదంతా కాంప్లెక్స్ మూవీ కాదు, కొంచెం ల్యాగ్ లాగా అనిపించింది మధ్యలో కొన్ని సీన్స్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టర్స్ అండ్ మ్యూజిక్, ఫస్ట్ నేను మ్యూజిక్ గురించి మాట్లాడతాను. మ్యూజిక్ ఎలా ఉందంటే టాప్ నాచ్ ఉంది. మ్యూజిక్ అయితే అసలు ఎక్కడ కూడా ల్యాగ్ అనిపించదు. నోలన్ మామ ఎప్పుడు కూడా స్లో పాయిజన్ మ్యూజిక్స్ ని చూస్ చేసుకుంటాడు. మనం ఇంటర్స్టెల్లర్ లో కూడా చూడొచ్చు, 18 minutes లాంగ్ ఉంటుంది వీడియో ఇంటర్స్టెల్లర్ బీజిఎం. ఓపెన్ హైమర్ లో కూడా అంతే, స్లోగా స్టార్ట్ అయ్యి 20 minutes బీజిఎం ఉంటుంది. ఏదైనా 20 minutes 30 minutes ఉన్న బీజిఎంస్ మాత్రమే చూస్ చేసుకుంటాడు. లైక్ అది స్లోగా స్టార్ట్ అయ్యి ఒక పీక్ ఎండింగ్ తో ఎండ్ అయ్యేలాగా బీజిఎంస్ ని చూస్ చేసుకుంటాడు కాబట్టి ఆ లెవెల్ కంపోజిషన్ అనేది ఉంటుంది. ఈ మూవీలో కూడా అంతే ఉన్నాయి మ్యూజిక్స్. అసలు మ్యూజిక్స్ గురించి మాట్లాడే పని లేదు, టాప్ నాచ్ కంపోజిషన్ తోని, టాప్ నాచ్ బేస్ బూస్టర్ తో ఉంటాయి. అండ్ స్లో పాయిజన్ మ్యూజిక్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. లైక్ ఓడిసీ కింగ్డమ్ వదిలి వెళ్ళిపోతున్నప్పుడు అండ్ రిటర్న్ సముద్రంలో వచ్చేటప్పుడు ఒక సీలో వార్ జరుగుతుంది, ఆ సీన్ లో వచ్చే బీజిఎం, అలా వార్ సీక్వెన్స్ లో ఉన్న బీజిఎంస్ మాత్రం టాప్ నాచ్ ఉంటాయి. సో బీజిఎంస్ మీరు ఎక్స్ప్లోర్ చేయాలంటే కంపల్సరీ మీరు మంచి థియేటర్ కి మాత్రమే వెళ్ళండి. మన ఈ దగ్గరలో ఉన్న నార్మల్ థియేటర్స్ కి అస్సలు వెళ్ళకండి, ఎందుకంటే ఆ ఎక్స్పెన్సివ్ బీజిఎం ఈ థియేటర్స్ హ్యాండిల్ చేయలేవు కూడా. నెక్స్ట్ మన యాక్టర్స్ గురించి మాట్లాడితే, అందరూ యాక్టర్స్ టాప్ నాచ్ ఇచ్చారు. అసలు మీరు ముంబైలో జరిగే మీటింగ్ చూస్తే అక్కడ ఉన్న యాక్టర్స్ అసలు టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నేను వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి, వాళ్ళ కాస్ట్యూమ్ చూసి, వాళ్ళ ప్రెజెన్స్ చూసి నేను అసలు వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్, ఒరిజినల్ ఫేస్ నే మర్చిపోయినాను చాలాసేపు, ఎందుకంటే వాళ్ళు ఆ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ చేశారు అండ్ ఆ లెవెల్ ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్ ని మెయింటైన్ చేశారు. సో దట్ వాస్ ద గ్రేట్ థింగ్. అది మనం డైరెక్టర్ ఇస్తేనో, ఎవరో కాస్ట్యూమ్ డిజైనర్ పెడితేనో అయ్యేది కాదు, అది న్యాచురల్లీ పాసిబుల్ తప్ప ఆర్టిఫిషియల్ గా చేయడానికి అసలు ఇంపాసిబుల్ అలాంటి థింగ్స్. ఎందుకంటే ఎంటైర్ మూవీని సేమ్ పర్సనాలిటీని మెయింటైన్ చేయాలంటే అది నార్మల్ యాక్టర్ కి ఇంపాసిబుల్.
సో యాక్టింగ్ ఫీల్డ్ లో ప్రతి ఒక్కరు ఇచ్చి పడేశారు అంతే, సూపర్ యాక్టింగ్ చేశారు ప్రతి ఒక్కరు. బట్ నీలన్ మామ కొంచెం ఎక్కడో డిసప్పాయింట్ చేసినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే కొన్ని సీన్స్ బాగా లాగ్ అనిపించినట్టు, ఏదో స్టోరీలోకి వెళ్ళిపోతున్నాం, అవుట్ ఆఫ్ ద బియాండ్ ద కాన్సెప్ట్ వెళ్ళిపోతున్నాం అన్నట్టు అనిపిస్తుంది మిడిల్ లో. బట్ ఈవెన్ దో మూవీ ఎగ్జిక్యూషన్ అనేది చాలా మంచిగా ఉంది. బట్ మీరు కంపల్సరీ ఐమాక్స్లో వాచ్ చేసినప్పుడే మీకు ఆ ఫీల్ అనేది అర్థమవుతుంది. మనం నార్మల్ థియేటర్లో చూస్తే కానీ సినిమా 100% ఫ్లాప్ అని అంటారు. బట్ మీరు ఒకసారి ఐమాక్స్లో చూస్తే మీకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. కాబట్టి అట్లీస్ట్ మీరు హిట్ అనే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు డీకోడింగ్ పార్ట్కి వస్తే, నేను లెస్టగోనియన్స్ అని చెప్పాను. ఆ లెస్టగోనియన్ సీన్స్ గురించి చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేను పాత వీడియోలో చెప్పినట్టు ఏదో నార్మల్గా చూపించి వదిలేస్తాడని అనుకున్నాను. బట్ ఆ లెస్టగోనియన్స్ గురించి చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అసలు ఎంత నీట్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉందంటే మనం ఇంకా కంప్లీట్ గ్రీక్ స్టోరీని చదవాల్సిన అవసరం లేదు, అంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. సైక్లాప్స్ గురించి కూడా నేను ఆల్రెడీ మాట్లాడాను పాత వీడియోలో. సైక్లాప్స్ అనేది ఎందుకు ఉంది అక్కడ, అసలు వీళ్ళు ఎందుకు వెళ్ళారు, అసలు ఎందుకు ఆగారు, అదంతా అది కూడా క్లియర్ కట్గా చెప్పారు. ఎందుకంటే ట్రోజన్ వార్ జరిగిన తర్వాత వాళ్ళు ఒక ఐలాండ్ లాగుతారు, ఐలాండ్లో ఆగి సైక్లాప్స్తో వార్ చేస్తారు, వార్ చేసి సైక్లాప్స్ని మోసం చేస్తారు అని చెప్పాను. అదే సీన్ యాజ్ ఇట్ ఈజ్గా దింపేశాడు. అదే సీన్ని సేమ్ ఎగ్జిక్యూషన్ ఉంది. సైక్లాప్స్ కూడా సేమ్ బిహేవియర్, సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూని తీసుకున్నాడు, సేమ్ ఎగ్జిక్యూషన్ జరిగింది. లైక్ కామిక్స్లో చదివినట్టు, నేను బయట ఇన్ఫర్మేషన్ ఏదైతే చూసానో సేమ్ ఎగ్జిక్యూషన్ సేమ్ ఉంది. దెన్ నేను స్టార్టింగ్ సీన్లో ఒక వాటర్ సీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను నా పాత వీడియోలో, విచ్ మీన్స్ నా ప్రీవియస్ వీడియోలో. అదే సీన్ని లాస్ట్లో మనం ఫైనల్ కట్గా తీసుకోవచ్చు అని ఒక ఇమాజినేషన్ తోని చెప్పాను. బట్ ఆ రియాలిటీలో కూడా అదే జరిగింది. ఫైనల్ సీన్ అదే, ఆ వాటర్లో పడిపోయి ఉంటాడు, అదే ఫైనల్ సీన్. ఎందుకంటే అందరినీ కోల్పోయి ఇంకా ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో అలా వాటర్లో పడిపోయి ఉంటాడు. అలా తేలుకుంటూ అతని రాజ్యానికి చేరుకుంటాడు. సో ఇది ఒక స్పాయిలర్ అని చెప్పొచ్చు. బట్ మీరు కంప్లీట్ మూవీ చూస్తే ఇది ఒక స్పాయిలర్ లాగా కూడా అనిపించదు. ఎందుకంటే ముందు వెనక ఇంకా చాలా సీన్స్ ఉంటాయి కాబట్టి. మీరు ఒక క్యారెక్టర్ గురించి అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే మన ఓడేసిస్ కొడుకు మిలస్కి ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ క్యారెక్టర్ లేని అసలు ఈ మూవీ అనేది టర్నే అవ్వదు. సో ఆ క్యారెక్టర్ని మీరు చాలా ఇంపార్టెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి, ఏమేం చేస్తాడో అసలు ఏం చేస్తున్నాడని. ఫస్ట్ స్టార్టింగ్ లో మీరు అబ్జర్వ్ చేస్తేనే సెకండ్ పార్ట్ లో మీకు అర్థమయ్యేది, విచ్ మీన్స్ ఇంటర్వెల్ తర్వాత మీకు అర్థమయ్యే సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. దెన్ నేను ఇంకో క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, యాంటోనీషియస్ గురించి కంప్లీట్ ఇన్ డెప్త్ గా ఉంటుంది. ఓడిసిస్ వచ్చాక యాంటోనియస్ ని ఏం చేస్తాడో మీరు మూవీలోనే చూడండి, అసలు టాప్ నాచ్ ఉంటుంది. నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎందుకంటే యాంటోనీషియస్ కోసం కామిక్స్ లో కానీ ఇంకెక్కడ ఇన్ఫర్మేషన్ అంత డీప్ గా లేదు. కానీ ఈ మూవీలో యాంటోనీషియస్ కోసం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో దట్ వాస్ అ గ్రేట్ థింగ్. సో ఇంకా చాలా చిన్న క్యారెక్టర్స్, ఇంకా చాలా మైండ్ బ్లోయింగ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. బట్ అవి అంతా ఇంపార్టెంట్ కాదు. ఓడేసిస్ ఎలా రిటర్న్ వచ్చాడు అన్నదే ఈ మూవీ కోర్ పాయింట్. అదే కోర్ పాయింట్ ని క్లియర్ కట్ గా చూపించారు. దట్ వాస్ గ్రేట్ థింగ్. బట్ ఈ క్లియర్ కట్ థింగ్ ని చాలా సింపుల్ గా కూడా చూపించచ్చు. అంత సింపుల్ గా చూపించకుండా కావాలని కొన్ని కాంప్లెక్స్ థింగ్స్ ని యాడ్ చేసి ఆ కాంప్లెక్స్ థింగ్స్ నుంచి బయటికి ఎలా వచ్చాడని కావాలనే చేసినట్టు కొన్ని సీన్స్ ఉంటాయి. అన్ని సీన్స్ కాదు, చాలా తక్కువ సీన్స్ అలా ఉంటాయి. కావాలని ఈ సీన్ పెట్టినట్టు, ఇంటెన్షనల్ గా ఈ సీన్ ని ఇంక్లూడ్ చేసినట్టు ఉంటాయి. కొన్ని సీన్స్ ఉండడం వర్త్ ఇటే. బట్ అవసరం లేని సీన్స్ కూడా చాలా ఉంటాయి, ఎక్స్ట్రాగా పెట్టి ల్యాగ్ చేసినట్టు అనిపించింది. ఈవెన్ దో నోలన్ మావ ఎంతైనా నోలన్ మావ కాబట్టి నోలన్ మావ ఫ్యాన్స్ ఉంటే కంపల్సరీగా ఈ మూవీని చూస్తారు ల్యాగ్ చేయకుండా. అదే ఫ్యాన్స్ కాకుండా నార్మల్గా మూవీ చూద్దాం అని వెళ్ళిన వాళ్ళు మాత్రం పక్కా పడుకుంటారు. నేను లిటరల్లీ చెప్తున్నా, కొన్ని సీన్స్లో మాత్రం మీరు టాప్ నాచ్గా ఫీల్ అయ్యే సీన్స్ ఉంటాయి. అన్ని సీన్స్ మీకు వర్త్ ఇట్ ఉండవు. సో దట్ మీరు ముందే డిసైడ్ అయిపోయి వెళ్ళండి. నోలన్ మావ మూవీ స్లోగానే ఉంటుంది. నేను స్లో మూవీస్ని ఇష్టపడతాను అనుకుంటేనే థియేటర్కి వెళ్ళి చూడండి. మీరు ఫాస్ట్ మూవీస్ చూసే వాళ్ళైతే థియేటర్కి వెళ్ళకండి, రాంగ్ రివ్యూస్ ఇవ్వకండి. మూవీ స్లో పాయిజన్ లాగా ఎక్కుతుంది. బట్ కంపల్సరీ మీరు టాప్ నాచ్ ఫీల్ అవుతారు 100% మూవీలో. బట్ అన్ని సార్లు కాదు, కొన్నిసార్లు మాత్రమే టాప్ నాచ్ ఫీల్ అవుతారు. మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో నేను అంత ఎక్స్పెన్సివ్గా ఎడిట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే నేను ఓల్డ్ వీడియోస్ చూడండి, నాకు తక్కువ వ్యూస్ ఉంటాయి ఐ నో. బట్ నేనైనా కూడా నా ఎఫర్ట్స్ పెట్టి ఎడిట్ చేస్తాను. ఈ వీడియోని అంత ఎడిట్ చేయలేకపోతున్నాను ఎందుకంటే టైం లేదు కాబట్టి నేను కీ ఫ్రేమ్ ఎడిటింగ్స్ పెట్టేసి, ఇమేజెస్ పెట్టేసి నా ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తున్నాను. సో మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు, రివ్యూ అనేది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద వాయిస్, నాట్ ఇన్ ద విజువల్ అని. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా కంటెంట్ని ఫాలో అవ్వండి. ఈ నా ఛానల్ అసలు రివ్యూ ఛానలే కాదు, బట్ నేను ఫ్యాన్ని కాబట్టి ఆ వీడియోని నేను డీకోడ్ చేశాను కాబట్టి వీడియో పెడుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా
కంటెంట్ని ఫాలో అవ్వచ్చు. అండ్ నేను ఇంకా నోలన్ మామ గురించి కంప్లీట్ వీడియోని తీసుకొని వస్తున్నాను. మీరు అది చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోలన్ మామ గురించి A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్కమింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.